హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోని ప్రేరణ మామూలు కాదు, ఆడపుల్ లెక్క పరిగెత్తింది, లేడీ వారియర్ అన్నమాట. ఇంకా విష్ణుప్రియ అంటది ఝాన్సీ లక్ష్మీబాయిరా నువ్వు అనేసి, మామూలు కాదు క్వీన్ విక్టోరియా అనేసి మామూలు పొగడదు అనమాట. నిజంగానే అలాగ పరిగెత్తింది. తన ఇంక పరిగెత్తిన గూస్ బంప్స్ మామూలుగా రావట్లేదు అనమాట. అలా పరిగెత్తింది అనమాట. అప్పటికి తన హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా పరిగెత్తింది. గేమ్లోని ఇంకా నేను చీఫ్ అవ్వాలి, స్పిరిట్ ఉంది చూడ, ఆ గేమ్ స్పిరిట్ నిజంగా హైలైట్. అసలు హ్యాండ్సప్ చేయొచ్చు. తనైతే అంత బాగా ఆడింది అనమాట. తనైతే తర్వాత పృథ్వీ చీఫ్ కోసం ఆ గేమ్ ఆడేటప్పుడు, నబీలను పృథ్వీ గేమ్ ఆడేటప్పుడు పృథ్వీ ఎఫర్ట్ పెట్టాడు, నబీల్ కూడా ఎఫర్ట్ పెట్టాడు. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ వల్ల ఎవరు వాళ్ళు ఓడిపోయారు ఏంటనేది నిఖిల కారణమా లేదా అనేసి అది చెప్తాను. దానికి తోడు ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా మొత్తాన్ని చెప్తాం. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారు మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఎపిసోడ్లోనైతే ప్రేరణ అయితే మామూలు కాదన్నమాట. ఫుల్గా పరిగెత్తింది. ఓపెన్ అవ్వగానే చాలా ఫాస్ట్ పరిగెత్తింది అప్పుడు చీఫ్ కోసం. తన ఎపిసోడ్లోని నైనిక సంచాలక్ అనమాట. సో ప్రేరణ అండ్ ఆదిత్య ఓం గారు ఉన్నారు అక్కడ. ప్రేరణని సేవ్ చేస్తుంది, ఆదిత్య ఓం గారిని తీసేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ పరిగెత్తారు అనమాట ముగ్గురు. ఎవరెవరు? నిఖిల్, నబీల్, ప్రేరణ చాలా ఫాస్ట్గా. తన హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే చాలా ఫాస్ట్గా పరిగెత్తి సంచాలక్ కోసం, చీఫ్ అవ్వడం కోసం చాలా పరిగెత్తింది. తన హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే ఇంకప్పుడు పరిగెత్తి ఇంకప్పుడు తర్వాత లాస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ నబీల్ వెళ్ళిపోయి, తర్వాత నిఖిల్, తర్వాత ప్రేరణ వెళ్ళింది. తర్వాత సంచాలక్ మన ఆదిత్య ఓం గారు, నిఖిల్ను ప్రేరణ ఉంటారన్నమాట. ఆదిత్య ఓం గారు అంటారు లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నా చాలా బాగా కష్టపడుతున్నారు ప్రేరణ అయితే అనేసి తనైతే సేవ్ చేస్తారన్నమాట. ఫీమేల్ లీడర్ని చూడాలని అనేసి నిఖిల్ని తీసివేస్తారన్నమాట. ఆదిత్య ఓం గారు టూ గుడ్ చాలా బాగా చెప్పారన్నమాట. ప్రేరణ ఫీమేల్ లీడర్ చూడాలని నిజంగా చాలా గ్రేట్ అబ్బా. తర్వాత నబీల్ వీళ్ళందరి మళ్ళీ ప్రేరణని నబీల్ని మీరే ఎన్నుకోవాలనేసి న్యూ చీఫ్ అనేసి ఎవరు అరుగులో ఎవరు అనర్గులో అనేసి మొత్తం అందరూ హౌస్ డిస్కషన్ చేసుకొని చెప్పమంటారు అన్నమాట. మొత్తం అందరూ డిస్కస్ చేసుకొని మొత్తం అందరూ నబీల్ని ఎన్నుకుంటారు. సో నబీల్ని చీఫ్ కంటెండర్స్ నబీల్ అండ్ పృథ్వీ. సో వీళ్ళిద్దరికి చిన్న గేమ్ పెడతారు. అది చిన్న గేమ్ కాదు, పెద్ద టాస్కే అది. సో బిగ్ బాస్ చెప్తారన్నమాట, ఇప్పటి నుంచి ఒకటే క్లాను ఒకటే చీఫ్ ఉండబోతున్నారు అనమాట. చీఫ్ కంటెండర్స్ కి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజేది ఎవరు, ఈ టాస్క్ గెలిచిన వారికి మెగా చీఫ్ అని అవుతారనేసి మామూలుగా చెప్పలేదన్నమాట. మెగా చీఫ్ కోసం ఇద్దరు పోటీ పడినారు, మామూలు కాదు. సో ఈ టాస్క్ గెలవడానికి బ్లాక్స్ ఉంటాయి. అందులోని సరైన సెంటెన్స్ ఫామ్ లో ఆర్డర్లో అరేంజ్ చేసి ఆ బ్లాక్స్ ని సంపాదించిన మీరు కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ చేసి ఫిల్ చేసి అక్కడ బ్లాక్స్ ఐఎమ్ మెగా చీఫ్ అని ఉంటది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేసి బిగ్ బాస్ చెప్తారన్నమాట. ఇక్కడ ప్రేరణ సంచాలకు ఎలా చేసిందంటే మామూలు కాదు, చాలా బాగా చేసింది అనమాట. 100కి ఇంకా 500 ఇచ్చినా తక్కువే. తనకి ఎక్కువ 200% గుడ్ బాగా చేసింది సంచాలక్ అయితే. అక్కడ ఇద్దరు పరిగెడతారు అన్నమాట. అంటే అప్పటికే నబీల్ స్లో అయిపోయిండు, అంటే ఇటువైపు తక్కువ ఇటువైపు తిప్పాడు అన్నమాట. తర్వాత పృథ్వీ అయితే డబల్ స్పీడ్తో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళాడు. అప్పుడే ఫాస్ట్గా వెళ్ళి మొత్తం చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఫాస్ట్ లెటర్స్ దగ్గర సెంటెన్స్ ఫామ్ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది అనమాట. నిఖిల్ను ఇక్కడ ఇది చెప్తున్నారు బాగా చేసావు. నిఖిల్ మిస్టేక్ అక్కడ కాదు, కావాలని సేవ్ చేయలేదు. తనైతే అక్కడ తను గెలాలనేసి అక్కడ చూసుకోవడం అనేసి అనమాట. అక్కడ ఐస్ కి స్పేస్ కి ఉందన్నమాట. స్పేస్ కాకపోతే ఐఎమ్ అనేది పెట్టారన్నమాట. పృథ్వీ అయితే అవన్నీ చూసుకోలేదు. తర్వాత మళ్ళా అప్పటికే సంచాలక అంటుంది ప్రేరణ, చూసుకో, ఒకటికి 2 సార్లు చూసుకో కరెక్ట్గా బ్లాక్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి అంటే అవన్నీ చూసుకొని తర్వాత బెల్ మోగించనమాట. తర్వాత నబీల్ అయితే అప్పటికే గివ్ అప్ ఇచ్చేసారు. అయినా సరే ప్రేరణ అయితే గివ్ అప్ ఇవ్వక అనేసి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని మొత్తం ఫిల్ చేసుకుని గంట మోగించారు. సీతకు అర్థమైపోయింది నబీల్ విన్ అనేసి. తర్వాత ప్రేరణ చెప్తుంది నబీల్ విన్ అవుతారు సార్ ఇక్కడ అనేసి అనగానే నబీల్ పృథ్వీ ఇంకా ఏ రియాక్ట్ అవ్వలేదు. కానీ యష్మి అయితే ఓవర్ రియాక్ట్ అయింది, మామూలు కాదన్నమాట. ఇంకా దారుణం అసలు. అంటే సంచాలకగా ఉంటే ప్రేరణ తనకు ఫేవరిజంగా ఉండాలా అక్కడ, అంటే కరెక్ట్గా చెప్పాలనేసి ఉద్దేశంతో ఏంటి మరి దారుణంగా. మా ఫ్రెండ్ అయిపోయింది, లేకపోతే ఈ పాటికి తనకి ఇచ్చి పడేసేవాడిని అనేసి చెప్తుంది అన్నమాట. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం సంచాలక విషయం అది మర్చిపోయింది. తను ఒక రేషన్ టాస్క్ అప్పుడు
ప్రేరణ అది సీతకి మణికంఠగా ఉన్నప్పుడు మణికంఠకి ఇవ్వలేదు, అక్కడ రేషన్ టాస్క్ దగ్గర తనకి ఇచ్చేసావు, అక్కడ పాయింటే క్యాన్సిల్ చేసావు. అప్పుడు నువ్వు సంచాలక ఫెయిల్ అయ్యావు. నువ్వు సంచాలక ఫెయిల్ అవుతావు, మిగతా వాళ్ళు కరెక్ట్గా చెప్తే అక్కడ కరెక్ట్గా చెప్పినా సరే నువ్వు మళ్ళీ రియాక్ట్ అయిపోతావు. యష్మి అయితే ఇంకా దారుణంగా రియాక్ట్ అయ్యింది అనిపించింది నాకైతే. ఓవర్ రియాక్ట్గా అనిపించింది నాకైతే. సీత చాలా హ్యాపీ అవుద్ది అనమాట, అంటే నబీల్ విన్ అవడంతో. మన క్లాన్ నుంచి మెగా చీఫ్ అయినందుకే చాలా హ్యాపీ అవుద్ది అనమాట. మామూలు కాదు, అప్పుడు ఫుల్గా డిస్కషన్ చేసుకున్నారు అనమాట. తర్వాత బిగ్ బాస్ ఏంచా అలారం సౌండ్ వేశారు. తర్వాత అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట. ఈ వారం నామినేషన్ లిస్టులోని మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్, నబిల్, ఆదిత్య ఓం గారు 9K అనేసి చెప్తారన్నమాట. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనమాట. స్టార్టింగ్ మణికంఠ భయపెట్టారన్నమాట. మణికంఠ అని అనగానే మా బాబు మణికంఠ ఎలా భయపడిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి మణికంఠ అనగానే అప్పటికి ఇంక భయపడమాట. మణికంఠ, నిఖిల్, నబిల్ ఈ వారం మీరు సేఫ్ అయ్యారని అనగానే ప్రేరణ మొత్తం అంతా షాక్ అయ్యమాట. రే ఎలా రా అనేసి. దట్స్ కాల్డ్ ఈజ్ సింపతి. వాళ్ళకి అర్థమైపోయింది సింపతి అనేసి. సో అప్పటికి ఇంకా ఇప్పటి నుంచే మ్యాక్సిమం చూసుకుంటారేమో వీడికి, అంటే అన్ని టాస్కుల విషయం కానీ ఇంకా నామినేషన్ లిస్ట్ కానీ ప్రతిదీ తన్నే ఫస్ట్ తీస్తున్నారు కాబట్టి నిజంగా ఘోరం. అసలు నిజంగా తన్నే ఫస్ట్ తీసేస్తున్నారు. అందుకే ఇక్కడ ఓట్స్ పట్టి చెప్పాను కదా ముందే, అక్కడ 0 కాదు హీరోని చేస్తున్నారు మీరు అనేసి. ఇది మాత్రం 100% నిజం. తర్వాత ఆదిత్య ఓం గారు, విష్ణుప్రియ 9K ముందున్నమాట. వాళ్ళకి కారణాలతోని కరెక్ట్గా చెప్పండి, అంటే మీరు ఎవరో గెస్సింగ్ అనుకుంటున్నారో వెళ్ళిపోతారు అనేసి అక్కడ కారణాలతో ముందుకు తోస్తుంటారు అన్నమాట. తర్వాత 100% నిజం అది. ప్రేక్షకులు ఏమి ఎంచుకున్నా ఎవరిని పంపించాలనుకుంటున్నా ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారు అన్నమాట. బాధేసింది ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయిన తర్వాత. అంటే ఆ ప్లేస్లో 9K వెళ్ళిపోయిన బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఆడింది కానీ తర్వాత నుంచి ఇంకా డల్ అయిపోయింది, గేమ్ ఆడలేదు, ఏం ఆడలేదు. కానీ ఆదిత్య ఓం గారు స్టార్టింగ్లో డల్ అయ్యారు, కానీ తర్వాత నుంచి పుంజుకున్నారు, గేమ్ ఆడారు బాగా, టాస్కులు బాగా ఆడారు అనమాట. అంటే ఆయన సరిగ్గా మాట్లాడడం రాలేదు తప్ప కానీ మిగతా విషయంలో సూపర్ అబ్బా నిజంగా. ఇది నిన్నటి ముచ్చట్లు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.